నమస్తే అండి. ఈరోజు మన పోలాస్ హోటల్ కింద మాధవి రెస్టారెంట్ సింగయ్య గారు మాధవి రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో మన ఒంగోలులో చాలా రెస్టారెంట్లు ఉన్నాయండి. కొన్ని ఫేమస్ రెస్టారెంట్లు ఉన్నాయి, కొన్ని నార్మల్ రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ ఏ రెస్టారెంట్ అయినా సక్సెస్ అవ్వాలంటే అక్కడ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసినట్లయితే, ఫుడ్ క్వాలిటీ అండ్ క్లీన్నెస్ అది మెయింటైన్ చేసినట్లయితే ఆ రెస్టారెంట్ అనేది సక్సెస్ అవుతుంది. మన సింగయ్య గారు మంచి వాళ్ళు ఎవరైతే తన రెస్టారెంట్కి వస్తారో వాళ్ళందరికీ మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చి అలాగే హైజీనిక్ అట్మాస్ఫియర్ ఇస్తే రెస్టారెంట్ సూపర్ సక్సెస్ అవుతుంది. అలాగే సింగయ్య గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ రెస్టారెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. గతంలో మన ఒంగోలులో వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ పోలాస్ అని చెప్పేసి అనేవాళ్ళు. అలాగే పోలాస్ కింద పెట్టిన ఈ రెస్టారెంట్ కూడా పోలాస్ లాగానే ఫేమస్ అవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ. ఈ మాధవి రెస్టారెంట్ ఓపెనింగ్ పిలిచినటువంటి యాజమాన్యానికి, ఇక్కడ వచ్చినటువంటి అందరు కస్టమర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ముందుగా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా సరే హోటల్ ఫీల్డ్ అనేది కత్తిమీద సామ లాంటిదే. ఏ చిన్న కూడా మిస్టేక్ లేకుండా కూడా అందరికీ కూడా మన ఇంట్లో ఏం తింటామో వచ్చిన కస్టమర్లకు కూడా అదే పెట్టాలి. మన పిల్లలకి ఏం పెడతామో మన వచ్చిన ప్రతి కస్టమర్ కూడా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అయ్యి ఎవరైతే హోటల్ రన్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటారండి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ దాన్ని ఎప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉండాలి. మంచి మాస్టర్, మంచి కుక్, మంచి హైజీనిక్ అట్మాస్ఫియర్, మంచి వాతావరణం అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దీనిలో. ఇవన్నీ కూడా సింగయ్య దీన్ని కంటిన్యూషన్ చేస్తాడు, దీన్ని బాగా మెయింటైన్ చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ఈరోజు ఈ రెస్టారెంట్లో స్టార్ట్ చేసిన సింగయ్య టౌన్లోనే చాలా బ్రాంచ్లు స్టార్ట్ చేసి ఇంకా వడ్డుంతాయి అన్నట్లుగా బాగా ముందుకెళ్లి మంచి వాతావరణాన్ని, మంచి ఫుడ్ని, మంచి అట్మాస్ఫియర్ని కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుడు మంచి 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 క్వాలిటీ ఉన్న ఫుడ్ని అందించడానికి సంఘయ్యకి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎంట్రన్స్ అయితే నిమిషాలు అయితే అందుకనే కట్ చేయమంటుంది. 4 నిమిషాలు ఈసారి కట్ చేసి నాకు కొంచెం యువతలు రా నువ్వు. ఒకటే నాకు ఫుడ్ క్వాలిటీ ఇచ్చేదాన్ని బట్టే రెస్టారెంట్ అనేది సక్సెస్ హైజీనిక్ అనేది మీరు చూసుకుంటారు. ఫుడ్ క్వాలిటీ అనేది ఫుడ్ హైజీనిక్ గా ఉంది, టేస్ట్ ఉంటుంది, అనుభవం వెళ్తారు దానికోసం. అవును కదా, మెయిన్ అదే. అవునా, పైన కొన్ని చూస్తారు, కొన్ని పైకి దీనికి కనపడతారు రెస్టారెంట్ అనమాట. కానీ లోపల ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. నుంచి కనీసం 20 మంది అంటారు ప్రతిరోజు. ఆయన 100 రూపాయలు పోయిన ఫిష్ పెడతాడు. వాళ్ళు ఎట్లా అంటే రకరకాల రేట్లు. ఒంగోలు జనమంది వెళ్తారు అంటే కనీసం రోజు 10 నుంచి 20 మంది వెళ్తారు. ఒంగోలు నుంచి మేత మటన్ వస్తారు కదా. కేవలం ఫుడ్ క్వాలిటీ, డిఫరెంట్ క్వాలిటీ. చూడండి, ఇక్కడ మంచిగా తేవాలి. ఇక్కడ పెట్టుకోవాలందరూ అట్లా ఇట్లా అని చెప్పి ఒక బ్యాగ్ పెట్టింది.